ఓం శ్రీ కాలభైరవాయ నమః. ఓం శ్రీ కాళికాదేవాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కాలభైరవ తాంత్రిక యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మనం శత్రు నాశనం గురించి మరణాల గురించి తెలుసుకున్నాం. ఈ రోజు నాకు చాలా ఇష్టమైన గణేష్ అన్నయ్య అని చెప్పేసి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పక్కా క్రిస్టియన్. ఆయన హిందువులు కూడా చాలా గౌరవిస్తాడు. ఆయన నన్ను మొన్న ఒకటి అడుగుతాం జరిగింది, తమ్ముడు స్వామి అసలు ఈ యొక్క గాళ్ళు ఈ చిల్లంగి బాణమతి చేస్తారు కదా, ఇవన్నీ కనిపిస్తాయా అని చెప్పి, నేను ఇవన్నీ నిజంగా ఉన్నాయనయా, దీని గురించి నేను ప్రత్యేకంగా ఈ శనివారం ఒక వీడియో చేస్తాను అని చెప్పాను. ఈ దెయ్యాలు కనిపెట్టాలి అంటే గనక ఒక విధానం ఉంది. ఆ విధానాన్ని మీకు నేను ఈరోజు తెలియపరుస్తాను. అలాగని చెప్పి ఎవరూ ట్రై చేయొద్దు. ఇది గతంలో మా గురువుగారు వాళ్ళు చేశారని చెప్పి నాకు చెప్పేవారు, కానీ నేను ఏ రోజు నేనైతే ప్రయత్నించలేదు. మీరు కూడా ప్రయత్నం చేయొద్దు. ఇది శుద్ర శక్తులు ఎలా కనిపిస్తాయి అనేది ఈరోజు వివరంగా నేను తెలియపరుస్తాను. మీరు స్క్రిప్ట్ చేయకుండా ఈ యొక్క విధానాన్ని ఎలా చేసేవారో, పూర్వంలో ఈ గాలిని శక్తుల్ని ప్రేతాత్మల్ని ఎలా చూసేవారో ఈరోజు ఈ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూసి తెలుసుకోండి. ముందుగా మా గురువు గారు పురుషోత్తం గౌడ్ గారు చెప్తూ ఏంటంటే, వాళ్ళు చిన్నప్పుడు పందాలు వేసుకునేవారంట, దెయ్యాలు కనిపించాలని చెప్పి. అందులో చాలా గుండె ధైర్యం ఉండాలని చెప్పి చెప్పారు మా గురువు గారు. మా గురువు గారు చూసిన విధానం ఈరోజు చెప్తాను. ముందుగా ఊడుగ తైలం, అంటే ఇప్పుడు ఒరిజినల్ దొరుకుతూ లేదు, ఇది మార్కెట్లో అంకుల తైలం అని వస్తుంది. అంకుల తైలం తెచ్చుకునేవారంట. ఒక ప్రమిది ఒక ఒత్తు తెచ్చుకునేవారంట. ఆదివారం అమావాస్య రోజు నాడు నైటు 11:30కి తలస్నానం చేసి ఎవరు లేని సమయంలో శ్మశానానికి వెళ్ళేవారంట. శ్మశానానికి వెళ్ళి నగ్నంగా బట్టలు ఇప్పి ఆ 2 రోజులు 3 రోజులు ముందు కాలే శవం బూడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని, అక్కడ ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రం జపిస్తూ ఒక అన్నం పట్టుకెళ్ళి అన్నంలో నల్లకోడి రక్తాన్ని కలిపి ఒక నెయ్యి పట్టుకెళ్ళి ఆ నెయ్యి ఆ కోడి రక్తం అన్నం కలిపి కొద్దిగా పసుపు వేసి ఎర్ర కలర్లో నైవేద్యానికి తయారు చేసుకుని ఒక బెల్లం ముక్క పట్టుకుని వెళ్ళేవారంట. వెళ్ళిన తర్వాత నగ్నంగా బట్టలు ఇప్పి శవంకి కాలిపోయిన బూడిదని ఒంటి నిండా రాసుకుని అక్కడ కూర్చునేవారంట. కూర్చున్న తర్వాత ప్రేతాత్మ శుద్ర పూజలు చేసే ఆత్మలు గాని, ఇక్కడ ఉన్న శంకిని డాకిని ఇలాగా అనేక శక్తులు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ నన్ను ఆవగించండి అని చెప్పి వాళ్ళ స్టైల్లో మంత్రం జపించేవారంట. జపించగానే 12 దాటి టైం అయ్యాక ఈ లోపల కూర్చొని ఈ దీపారాధన చేసి వీటిని ఎప్పుడైతే పిలిచారో అప్పుడు ఇవి వాళ్ళకి కనిపించేవంట. ఇవి మా గురువు గారు ఒకసారి ఒక సందర్భంలో ఈ గణేష్ అన్నయ్య నన్ను అడిగినట్టు నేను కూడా గురువు గారు ఎలాగని చెప్పి నేను అప్పట్లో 2012లో అడిగితే మా గురువు గారు మేము చిన్నప్పుడు ఎలా చేసేవాళ్ళం అని చెప్పేసి ఒక మాట నాకు చెప్పారు. అది ఈరోజు గుర్తొచ్చి నేను చెప్తాం జరిగింది. ఈ ప్రేతాత్మలన్న ఇంకా స్పీడ్గా కనిపించాలి అంటే గనక ఒక బావి, పాడుపడిపోయిన బావి, అక్కడ శ్మశానం ఉండాలి. ఆ శ్మశానం, పాడుపడిపోయిన బావి, గుండె ధైర్యం ఇవన్నీ ఉండి నేను చెప్పిన విధానాన్ని చేస్తూ మల్లెపూలు 5 మూరలు ధరించి సెంటు మల్లెపూలు సెంటే ఆ చుట్టుపక్కలంతా కొట్టి ఆ బూడిదని ఒంటి మీద రాసుకుని అగరత్తులు కూడా మల్లెపూలు స్మెల్ వచ్చి అగరత్తులే వెలిగించి ఇవన్నీ ధూపదీప నైవేద్యాలు పెట్టి, ఓ శ్మశానంలో ఉన్న వాటిగా నువ్వు ఈ కాపలాకి అదుగుదరాలు అయితే గనక నువ్వు నాకు కనిపించు అని చెప్పి మనస్ఫూర్తిగా గుండె ధైర్యంతో నగ్నంగా కూర్చుని ఎప్పుడైతే పిలుస్తారో వాళ్ళకి ఆ శక్తులు కనిపించేవి. భయపడే వాళ్ళకి వాళ్ళ పిచ్చోళ్ళు అయిపోయి, లేదంటే వాళ్ళ ఇంట్లో
అసలు బాగోకుండా చాలా ఇబ్బందుల పాలు అయిపోయి ఎంత ఉన్న వాళ్ళన్నా సరే మందు తాగి ఇలా చాలా మంది చేసి రోడ్డున పడి ఈ రోజు తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయిన పరిస్థితి. మీకు ఇవన్నీ కాలభైరవ తాంత్రికం ద్వారాగా నాకు తెలిసినవన్నీ మీకు తెలియపరచాలన్న ఆత్రుత నాకు ఇంకా చాలా ఉన్నాయి. నాకు తెలిసిన ప్రతి విద్య గురి నుంచి ప్రతిదీ కూడా కళ్ళకు కట్టినట్టు మీకు నేను చెప్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇన్ని విషయాలు చెప్పిన మా ముగ్గురు గురువులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ ఆశీర్వాదం నాకు ఎల్లప్పుడూ ఇలాగే ఉండి ఇంకా మంచి మంచి రహస్యాల్ని మీ అందరికీ చెప్పాలని చెప్పి ఆ కాలభైరవ స్వామిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై కాలభైరవ.